హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేస్తాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి మన సబ్స్క్రైబర్స్ ఏం అడిగారంటే దహిపూరి, పానీపూరి, బిగ్ సమోసా, ఇంకా మిర్చి బజ్జీ. వారి కోసమే ఈ ఛాలెంజ్ ఎవరైతే అడిగారు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. స్కిప్ చేయకండి, ఎందుకంటే పనిష్మెంట్ ఉంటుంది, కామెంట్ చదవడం కూడా ఉంటుంది. ఈ వీడియోని కూడా 1 అవర్ లోపు టక్క 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 కామెంట్ చేసేయండి. 10 to 10కి వస్తుంది, 10 to 11 లోపు చేసేస్తే చదివేస్తాం. ఓకేనా? రెడీ? ఫస్ట్ అయితే దహిపూరి తింటాము. ఓకే, రెడీయా? 1 2 3 స్టార్ట్. ఓ నానిపోయాయి. అయిపోయిందా? తినచ్చా? మన ఇష్టమా ఇక? బిగ్ సమోసా. మమ్మీ ఫేవరెట్. బజ్జీని ముంచుకుంటే జస్ట్ వాటర్ కదా. అయిపోయింది అప్పుడే. అమ్మ ఫుల్ స్పీడ్ మమ్మీ అయితే.
నేను ఓడిపోయాను, నేను గెలిచిండు. పనిష్మెంట్ తీసుకోవాల్సిందే నేనే. కానీ బాగున్నాయి టేస్ట్. అంత స్పీడ్గా తినేసరికి అమ్మా, నేను అనుకుంటున్నాను నేను వాళ్ళు చాలా స్పీడ్గా తిన్నానని, కానీ నాకంటే స్పీడ్ నేను తినేసిండు. నేనే గెలుస్తాను అనుకుంటాను. నేను తిన్న స్పీడ్కి నేనే గెలుస్తా అనుకున్నా, కానీ నీదు నా స్పీడ్ నీదు పెంచేస్తాడు కాబట్టి నీదు గెలిచింది, నేను ఓడిపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం పనిష్మెంట్ ఇంకా కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ఇప్పుడు పనిష్మెంట్ తీసుకోవాల్సింది నేను ఓడిపోయాను కాబట్టి నీదు గెలిచిండు. పనిష్మెంట్ కంటే ముందు కామెంట్ చదవడం. కామెంట్ చదివేస్తాడు నేను లాస్ట్ వీడియోకి 1 అవర్లో వచ్చిన కామెంట్స్. ఓకే, ఫస్ట్ కామెంట్ డిఫరెంట్ థాట్స్ వాళ్ళు. లైవ్ ఎప్పుడండి? లైవ్ ఎప్పుడండి? ఐఎమ్ తారా. తారానే డిఫరెంట్ థాట్స్. లైవ్ ఎప్పుడని అడుగుతున్నారు. లైవ్ ఎప్పుడండి అంటే చూద్దాం రా, కుదరట్లేదు అసలు, వస్తాం త్వరలోనే. నెక్స్ట్ వచ్చేసి చేసుకుంటే చూద్దాం. ఈ సండే కొంచెం అలర్ట్గా ఉండండి, చేద్దాం ఈ సండే. అంటే కుదిరితే తక్కువమంది పెట్టేసుకుందాం, ఓకేనా? కొంచెం అలర్ట్గా ఉండి నోటిఫికేషన్లు చెక్ చేస్తూ ఉండండి, పెట్టుకుందాం. పోయినసారి లాగానే 5 o'clock చూద్దాం, ట్రై చేద్దాం కదా. 5 o'clock ఫిక్స్ చేసే సండే అవుతుందా? అవదేమో 5 కాకపోతే 9కి ఎప్పటిలాగానే మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం సండే, ఈ సండే. నెక్స్ట్ ఎర్రబోలు కళ్యాణి. గారు హాయ్, గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అండి కళ్యాణి గారు, గుడ్ మార్నింగ్. బోయిని శ్రీనివాస్ గారు, పావు బాజీ ఛాలెంజ్ చేయండి. హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్. హాయ్ శ్రీనివాస్ గారు, పావు బాజీ త్వరలోనే చేస్తాము. విఆర్ ప్రియా గారు, హాయ్ అక్క, నా కోసం కొర్రబియ్యం అన్నం, గోంగూర పప్పు, రైస్, పాపడ్ అండ్ మజ్జిగ మిరపకాయలు ఛాలెంజ్ చేయండి. రాయలసీమ ఫేమస్. ప్రియా గారా? ఓకే అండి ప్రియా గారు, త్వరలోనే చేస్తాము. వరలక్ష్మి అనిశెట్టి, మీ వీడియో చాలా బాగున్నాయి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేయండి. ఓకే వరలక్ష్మి గారు, త్వరలోనే చేస్తాము. నెక్స్ట్ శ్రవంతి గారు, ఐ లవ్ ఫ్రైడ్ బిర్యానీ, నైస్ ఛాలెంజ్ అండి అండ్ అంకుల్. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న నావన్ ఉంది, అంతేనా? లక్ష్మీ ప్రసన్న. 5 నాన్ వెజ్ కర్రీస్ విత్ బగారా రైస్, వైట్ రైస్తో చేయండి మ్యామ్. 5 నాన్ వెజ్ కర్రీస్ అంటే చికెన్, మటన్, ఫిష్. అదే ఫిష్ మళ్ళీ సీ ఫుడ్ అవుతుంది కదా. బోటి, లివర్, తలకాయ కూర, అదే చెప్పిన కదా లివరే కదా, కలేజా, గోట్ హెడ్. అంతేనా? కామెంట్ చేసేయండి. ఓకే, ఏమేమో కామెంట్ చేయండి. లేకపోతే మటన్, లివర్ ఇందాక లెక్కలో ఉంది, లివర్ అన్నా కదా. బోటి, మటన్, చికెన్, సారీ మటన్ అయిపోయింది కదా. చికెన్, మటన్, హెడ్, బోటి, లివర్. ఓకే, 5 వస్తాయి. ఓకే అండి, చేస్తాం త్వరలోనే, కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడే చూసాం కదా, మీరు కన్ఫర్మ్ చేసేయండి మేము చెప్పిన 5 ఓకేనా? ఓకేనా కాదా కామెంట్లో పెట్టేసేయండి, చేద్దాము. కాకపోతే ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా ఖతం అయితే చేయడం. నెక్స్ట్ ఇదే చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ సల్మాన్ గారు, మై థింక్ ఆంటీ విన్నర్ అవుతారు. వాళ్ళు ఆలోచించారు. నేను కూడా నేనే ఇద్దాం అనుకున్నా, కానీ లాస్ట్ 1 పీస్తో ఓడిపోయాను. నాకు కొంచెం ఇక్కడ పళ్ళల్లో ఉండి అది అనుకునే లోపు అంకుల్ తినేసిండు. నెక్స్ట్ పడిగే నిఖిల్ రాజ్ గారు, హాయ్ ఆంటీ, హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ నిఖిల్ రాజ్ గారు, పడిగే నిఖిల్ రాజ్, అదే నిఖిల్ రాజ్ గారు, హాయ్ అండి. ఇంకా థ్యాంక్ యూ. నెక్స్ట్ మౌని బ్లాగ్స్ గారు, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? పాలపూరిలో రెసిపీ ఛాలెంజ్ చేయండి ప్లీజ్. పాలపూరీలు రెసిపీ ఛాలెంజ్ చేయండి. రెసిపీ అయితే కాదు కానీ ఓకే, ఛాలెంజ్ చేస్తాను. పాలపూరీలు అంట, అదే నేను చెప్పినా కదా, నేను చూసిన యూట్యూబ్లో అనేసి. ఓకే
చూసాను, యూట్యూబ్లో చెక్ చేశానండి. మీరు లాస్ట్ సారి పెట్టినప్పుడే చెక్ చేశాను. ఓకే, ట్రై చేయొచ్చు అనిపించింది. త్వరలోనే చేస్తాము. నెక్స్ట్ గీతారెడ్డి బసవరెడ్డి. ఎలా ఉన్నారని అడిగింది కదా. ఓకే, మేము బాగున్నాము, మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. గీతారెడ్డి బసవరెడ్డి గారు హాయ్ అక్క అన్న. హాయ్ రా. నెక్స్ట్ ఉషా గారు హాయ్. హాయ్ ఉషా గారు. మళ్ళీ ఉషా గారే ఏం పెట్టారంటే నెక్స్ట్ ఛాలెంజ్ వామాకు హలో చదువు మనవే. వామాకు బజ్జీలు చేయండి ఇంకా తినండి. ఇది అది వామాకు హాలో బజ్జీలు చేయండి. అదే తినండి, చేయండి, తినండి, చేయమని తినమండి. ఓకే అండి, ట్రై చేస్తాం త్వరలోనే. అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. బాయ్. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే ఇది మిర్చి బజ్జీ. దీన్ని చూడండి, ఇట్లా పట్టుకోడా, ఇట్లా మధ్యలోకి చీల్చేసాను. ఆల్రెడీ దాని మసాలా దానికే ఉంది. అదేంటిది మరి? ఇది ఇప్పుడు మిరియాల పొడి. ఆల్రెడీ మిర్చి బజ్జీ కారం, ఇది మళ్ళీ మిరియాల పొడి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుంటావే ఇలా తీసుకొని ఇది చీల్చిన కదా, చీల్చిన దాంట్లో ఇలా వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాను. ఘాటుగా ఉంది. ఇప్పుడు దీన్ని తినాలి. ఏంటో నాకు నేనే పనిష్మెంట్లు ఇది పెద్ద జోక్ కదా ఫ్రెండ్స్. అసలు అయితే మాదొకటి అన్నాడు, ఏమంటారు, ఎవరు పనిష్మెంట్స్ మాత్రం నువ్వే సెట్ చేయ మమ్మీ అన్నారు. నేనే సెట్ చేస్తున్నా, నేనే తీసుకుంటున్నా. ఎప్పుడైతే తింటున్నా పెప్పర్ వేసిన, మీరు చూసిండ్రు. బాగుందా? పెప్పర్ ఘాటు కొడుతుంది కొంచెం, కానీ బాగానే ఉంది టేస్ట్ అయితే. నాకు ఆ స్మెల్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది, కారం కొడుతుంది. కాకరకాయ తినట్లేదు, చేయడం లేదు, కానీ అది కొంచెం ఏమంటారు ఘాటు ఉంటుందిగా, ఘాటు ఉంటుంది, అది అర్థమవుతుంది. ఓకే, కానీ ఫ్రెండ్స్ ట్రై చేయకండి, ఎందుకంటే మిర్చి ఆల్రెడీ కారం కదా, మళ్ళీ దాంట్లో ఈ పెప్పరు ట్రై చేయకండి. నా పనిష్మెంట్ కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.